హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? సో నేను ఇప్పుడైతే ఒకవేళ కంప్యూటర్ సైన్స్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఇస్తే మీరు ఎలా రాయాలి, అసలు సింపుల్గా 7 మార్క్స్ అనేవి ఎలా అటెంప్ట్ చేయాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ బేసికల్లీ 3 టైప్స్ కదా: డెసిషన్ మేకింగ్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, ఇంటరేటివ్ ఆర్ రిపీటివ్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. సో ఇన్ డెసిషన్ మేకింగ్లో అంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఇవి 5 టైప్స్ అవునా: సింపుల్ ఇఫ్ ఎల్జ్, ఎల్జ్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్ కేస్. సో దాని తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్లో వైల్, డూ వైల్, సో దాని తర్వాత ఫర్ కదా. సో ఈ 3 టైప్స్. సో దాని తర్వాత జంపింగ్ స్టేట్మెంట్స్. జంపింగ్ స్టేట్మెంట్స్లో ఇవి కూడా 3 టైప్స్: బ్రేక్, ఇంకా కంటిన్యూ, సో దాని తర్వాత గో టు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటి మీద ఎలా అడుగుతారంటే డిఫరెన్స్ అనేది అడుగుతారనమాట. రైట్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది అడుగుతూ ఉంటారు. అలాగే వైల్ అండ్ డూ వైల్కి కూడా డిఫరెన్స్ అనేది అడుగుతారనమాట. సో మీరు ఇట్లాగా డిఫరెన్స్ అనేది ఇచ్చినప్పుడు వైల్కి చూడండి సెమీకోలన్ అనేది ఉండదు, కానీ డూ వైల్కి అనేటప్పుడు వైల్ చివర ఏమంటారు దాన్ని, సెమీకోలన్ అనేది వస్తుందన్నమాట. సో అట్లా డిఫరెన్స్ అనేది మీరు రాస్తూ ఉండండి. సో ఒకవేళ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇలా రాసిన తర్వాత, సో సింపుల్ ఇఫ్ గురించే కాదు దేని గురించి అయినా కూడా జస్ట్ సింటాక్స్ ఇక్కడ రాస్తాను. సో సింపుల్ ఇఫ్లోకి వచ్చేసరికి ఫస్ట్ మీరు ఏమని రాస్తారంటే, ఫస్ట్ పాయింట్ ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ బ్రాంచింగ్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని రాయండి. సో దాని తర్వాత సెకండ్ పాయింట్ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ అని చెప్పేసి రాయండి అనమాట. సో ఈ 2 పాయింట్లు అనేది ప్రతిదానికి కామన్గా రాయండి, కాకపోతే ఇవి లూపింగా జంపింగా అని చెప్పేసి దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో దాని తర్వాత సింటాక్స్ అనేది రాయండి. సింటాక్స్ తర్వాత ఒకవేళ మీకు గుర్తుంటే, అవును నేను టైం మేనేజ్ చేయగలను అని అనుకుంటే ఫ్లో చార్ట్ గురించి, లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఎగ్జాంపుల్, మీ టైం మేనేజ్ చేయాలనుకుంటే 2 రాయండి, లేదు అవసరం లేదనుకుంటే ఓన్లీ 1 అని రాయండి. సో ఎలా అయితే నేను ఒకసారి నా నోట్స్లో చూపిస్తాను. ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అని రాస్తారు, ఇట్ విల్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ అని రాస్తారు. ఇక్కడ మీరు రాయండి, ఇది ప్రతిదానికి కామనే ఏంటి, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్ ఇన్సైడ్ ఇఫ్ అదర్వైజ్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ ఇట్ స్కిప్స్ ద స్టేట్మెంట్ అండ్ గోస్ టు బి ఎండ్ అని అనొచ్చు, లేకపోతే కండిషన్ 2 అని చెప్పేసి రాయండి. అది ప్రోగ్రామ్ని బట్టి బేస్ అయి ఉంటుంది, అలాగే ఆ యొక్క కీవర్డ్ని బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఫ్లో చార్ట్ రాయాలనుకుంటే రాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్, లేదు నేను టైంని బాగా మేనేజ్ చేస్తాను ఫాస్ట్గా రాస్తాను అని అనుకుంటే 2 ఎగ్జాంపుల్స్ అని రాయండి, కానీ ఒకదానికి ఒకటి సింక్ అయ్యే విధంగా కాకుండా వేరువేరుగా రాయండి. ప్రోగ్రామ్ టు ప్రింట్ ఓట్ ఎలిజిబిలిటీ గురించి రాయబోతున్నాను అనమాట. సో ఇక్కడ వరకు మీ అందరికీ తెలిసిందే, ఇన్క్లూడ్ ఎస్టీడీ ఐవో.హెచ్, కానియో, ఇంకా వైడ్ మెయిన్. సో దాని తర్వాత ఏజ్ గురించి రాస్తున్నాం కాబట్టి ఇంట్ ఏజ్ తీసుకుంటాము, సిఎల్ఆర్ క్లియర్ స్కీన్. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ యువర్ ఏజ్, ఈ ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం రీడ్ చేయాలి కదా. సో రీడ్ చేయడం కోసం స్కాన్ ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ ఏజ్ అనమాట. సో దాని తర్వాత ఇఫ్ కండిషన్ అనేది ఒకవేళ 18 years కన్నా ఎక్కువ, లేకపోతే 18 yearsకి ఈక్వల్గా ఉండే ఏజ్ని అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తే కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని రావాలన్నమాట. సో అలా రాయండి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ ఇఫ్. మీరు అలాగే ప్రతి దానికి కంట్రోల్ స్టేట్మెంట్స్లో రాస్తే మీకు కన్ఫామ్గా 7 మార్క్స్ వస్తుంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ రాయడం అనేది
నాట్ టూ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఎన్ని రాస్తామండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్మోస్ట్ 10 రాస్తాము. 10 ఎగ్జాంపుల్స్. సో సరిపోతుంది 7 మార్క్స్కి, చాలా ఎక్కువ. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని బాగా చదువుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది బాగా మీరు అటెంప్ట్ చేయాలి ఇన్ ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్.